అప్పుడప్పుడు కొన్ని వార్తలు చూస్తే నమ్మశక్యం కాదు. వినాయకుడు పాలు తాగుతుండని చెప్తుంటారు. అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని అంటుంటారు. కొబ్బరికాయల వినాయకుడు ఆకారం వచ్చిందని పూజలు చేస్తుంటారు. ఏప చెట్టుకు పాలు గారుతున్నాయని మొక్కులు పెడుతుంటారు. గట్లనే ఇప్పుడు లాల్ దర్వాజా మేకల బండ నల్లపోషమ్మ గుళ్ళె కూడా ఏదో అద్భుతం జరిగిందని భక్త జనం బారులు తీరుతుండ్రట. ఈడ చూస్తుండ్రా పాదముద్రను. బండ మీద పసుపు ఉంటే నడుమిట్ల పాదముద్ర ఉన్నది కదా, అగో ఆ పాదముద్ర సాక్షాత్ అమ్మవారిదే అని అంటున్నారు భక్తజనం. సికింద్రాబాద్ లాల్ దర్వాజా మేకల బండ నల్లపోషమ్మ గుళ్ళే పసుపు బండ మీద పాదం గుర్తుగా అనిపించింది. అమ్మవారే నడుచుకుంటూ వచ్చిండ్రని మొక్కులు పెడుతుండ్రు. ఇదంతా తల్లి మహిమే అని అంటుర్రు. అయితే కొందరేమో అమ్మవారు నడిచొచ్చుడేంది, ముందుగాలే పాదముద్ర ఉన్నదా, లేకుంటే ఎవరన్నా పాదముద్ర వచ్చేసిండ్రా, ఎవలో బొమ్మేసినట్టు గంత మంచిగా ఎట్లుంటది, గుళ్ళె సీసీ కెమెరాలుంటే చూడాలే అని అంటుర్రు. మహిమలు ప్రదర్శించేటందుకు ఇదేం సత్యకాలం కాదని అంటుర్రు. కానీ భక్తజనులు మాత్రం ఖచ్చితంగా తల్లి మహిమే, ఎవ్వలేమనుకున్నా మాకు అవసరం లేదని మొక్కులు పెడుతుండ్రు. తాను ఒకటి దలిస్తే దైవం ఒకటి దలుస్తుంది అన్నట్టు రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనోళ్ళు అన్నారు. కానీ అది ఉల్టా అయ్యిందని చాలా ఫీల్ అవుతున్నట్ట ఆంధ్రోలు. ఇది ఎవలో అంటున్న మాట కాదు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసే అంటుండు. మళ్ళీ ఎందుకు అట్లా అంటుండు అని అంటే, పుండు మీద కారం చల్లినట్టు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ వాడుతూనే ఉంది కదా. ఎందుకంటారా, ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సారు రాజీనామా చేసేసరికి గట్టి దెబ్బనే దాకింది. ఇప్పుడున్న కష్టకాలంలో మిగిలిన కొంతమంది కూడా ఒక్కొక్కరికి ఇట్లా పార్టీకి హ్యాండ్ ఇచ్చిపోతుంటే పాపం జగనన్న బాధ వర్ణాతీతం అయిపోయిందని అంటుర్రు అంతా. అంతేకాదు ఆయన పోతూ పోతూ మన తెలంగాణ గురించి ఏమన్నాడో ఇనుర్రో పారి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం విడిపోతే రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్ది అని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. ఆగానట, సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మన వాళ్ళు అనుకున్నారు. కానీ అది పూరా ఉల్టా అయ్యింది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, మంచి విజన్ ఉన్న సీఎం ఉండాలి. అప్పుడు అన్ని బరాబర్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక సర్కార్ పర్ఫెక్ట్ ఉంటుందో అప్పుడే మంచి మంచి పెట్టుబడులు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా రాష్ట్రం నంబర్ 1 పొజిషన్లు ఉంటది. అట్లనే ఇప్పుడు తెలంగాణ కూడా మంచి డెవలప్ అయిన రాష్ట్రంగా ఉన్నది అని చిన్నగా పొగుడతలేడు. ఇక ముచ్చట తెలిసి మనోళ్ళ ఆనందము ఆపవశమే లేదు పొర్రి. అదిరా మా తెలంగాణ అంటే. అందుకే కదా మహారాష్ట్ర మాకు కావాలి అని పోరాడింది. ఆ ముచ్చట మాకు ఎప్పుడో తెలుసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని తొడలు కొట్టుకుంటా కామెంట్లు చేసి వైరల్ చేస్తారు ఈ వీడియోను.